హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ మీరు ఇప్పుడున్న పరిస్థితికి, అలాగే మీకు వచ్చే సందేహాలకు సమాధానం ఇస్తూ ఒక మెరుగైన డిఎస్సి ప్రణాళిక మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పుడు నేను కిషోర్ మీ ముందుకు వచ్చాము. కిషోర్ నేను దాదాపు 2013 నుండి ఫ్రెండ్స్, అంటే కలిసే ప్రిపరేషన్ చేసాము, కలిసి డైట్ చదివాము, ప్రిపరేషన్ చేసాము, డిఎస్సి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. ఈరోజు కలిసి యూజీ అకాడమీలో వర్క్ చేస్తున్నాము. అయితే ఒక మెరుగైన ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, మీ పరిస్థితి ఏ రకంగా ఉందని ఒకసారి కిషోర్ నేను అడుగుతాను. సో కిషోర్, ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ యొక్క పొజిషన్ ఏ రకంగా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? మన డిఎస్సి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొంచెం సందిగ్ధంలో, నిరాశలో ఉన్నారు. అంటే ఓవరాల్ చెప్పలేని ఒక డైనమోలో ఉన్నారు. అంటే ఓ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఎగ్జామ్ అయిపోతుంది అనే మూడ్లో ఉన్న వాళ్ళు నువ్వు కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది అనే దీంట్లోకి వెళ్ళారు కాబట్టి ఏం చేయాలో తెలియట్లేదు ఈ పరిస్థితిలో. అందుకనే కొంచెం దీనిలో ఉన్నారు, కాకపోతే నిరాశలో ఉన్నారు. దీన్ని నిరాశపడవలసిన అవసరం కూడా ఏం లేదని నా ఒపీనియన్. ఏంటంటే నవంబర్ 6 నోటిఫికేషన్ అన్నారు, ఇప్పుడు అలా ఇచ్చినట్లయితే ఫిబ్రవరిలో అవుతుంది. లేదు కొంచెం లేట్ అవుతుందా, 2 months లేట్ అవుతుందంటే మాక్సిమం ఏప్రిల్ మేలో పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ సార్ కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తాం అని చెప్పేసి. కాబట్టి మనం ఇలా అంచనా వేయచ్చు. అకాడమిక్ ఇయర్ పోస్టింగ్ ఇవ్వాలంటే మాక్సిమం వాళ్ళు ఎంతకే పోస్ట్ అయినా సరే ఏప్రిల్ మేలో ఎగ్జామ్ అయితే జరిగిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏమంటే ఒక 2 months లాగ్ అవుతుంది అంతే. ఓకే. అయితే ఇప్పుడున్న కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే, చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, కొంత ప్రిపరేషన్ డివైడ్ చేసే పరిస్థితులు ఉన్నారు. ఈ పరిస్థితిని బయటపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి మనం ఎప్పుడు కూడా కొంత సర్ది చెప్పుకుంటూ పాజిటివ్ గా తీసుకుంటూ ఉండాలి. మనం మోటివేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అనుకూలంగా ఏది ఉండదు, డిఎస్సీలో అసలు ఉండదు, అది మనకు తెలిసిన విషయం. కాబట్టి మనకు అనుకూలంగా ఉండదు, మనం అనుకున్నట్లే జరగదు, ఇలాంటివి ఏవైనా జరగచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు మనం వెంటనే డీవియేట్ అవ్వకుండా, అసలు ఇది వ్యవస్థ డీవియేట్ అవ్వకుండా దాన్ని నిరాశ చెందకుండా పాజిటివ్ గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా చాలా అనుకుంటాం, వ్యక్తిగతంగా ఈ రోజు నేను ఈ సిలబస్ ని చదివేయాలి అని అనుకుంటాం, కానీ చదవలేము. లేదంటే ఎక్కడికో వెళ్ళాలనుకుంటావు, ఏదో చేయాలనుకుంటావు, చేయలేవు. వ్యక్తిగతంగా నువ్వు సింగిల్ గా ఉండి నువ్వు అనుకున్నదే నువ్వు చేయలేకపోతే వ్యవస్థ పరంగా జరగవలసిన పనులు ఇవి. ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరగడం కాబట్టి కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వర్గీకరణ ఉంది కాబట్టి ఇది ఆగింది. వ్యవస్థ పరంగా ఉంది కాబట్టి జాబ్ వచ్చి దాదాపు సంవత్సరం 9 నెలలు ఎదురు చూస్తుంది. దీనివల్ల వ్యవస్థపరమైన లోపాలు అనలేము, విధానాలు అనలేము, దానివల్ల లేట్ అయింది. అంటే కొంచెం నువ్వు అన్నట్టు వ్యవస్థ పరంగా కొన్ని ఉంటాయి, దాన్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇప్పుడు కూడా సార్ చెప్తున్న విషయం ఏంటంటే కాన్ఫిడెంట్ గా కూడా చెప్తున్నారు. ముందు మనం డిఎస్సిలో చాలా ఫేస్ చేసాం. డిఎస్సి అయిపోయింది, జాబ్స్ వచ్చాయి అనుకున్నాం, కానీ కొన్ని కోర్టు కేసులు ఇవి అని చెప్పేసి చాలా అంటే మెంటల్ టెన్షన్, జాబ్ వచ్చాక మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది. అలాంటి వాటికి తావు లేకుండా ఉండకుండా, అలాంటి వాటికి దీనికి అవకాశం ఇవ్వకుండా పగడ్బందీగా దీన్ని నిర్వహించాలని సార్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక విధంగా మంచిదే. జాబ్ వచ్చాక జాబ్ వస్తుందో లేదా, జాయిన్ అవుతున్నామో లేదు, పోస్టింగ్లు ఎవరంట ఆపేస్తారంట అనే విషయం మనం పడ్డాం. కాబట్టి అలాంటి ఇది లేకుండా జరిపిస్తున్నారు అనే మాట సార్ నోట్ ద్వారా వచ్చింది. కాబట్టి మనం కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. ఆ విషయమే చెప్తున్నారు, వెంటనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కన్ఫర్మ్ గా అందిస్తామంటారు. కాబట్టి ఈ 2 విషయాలు బేస్ చేసుకొని మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి దీని నుంచి బయటపడుతూ, నిరాశ అనే విషయాల నుంచి బయటపడుతూ కాన్ఫిడెంట్ గా ఒక ప్రణాళిక ప్రకారం ఈ పరిస్థితిలో ఎలా ఉండాలి అనే దీని ప్రకారం వెళ్ళిపోవాలి అంతే. అయితే కిషోర్ తమ్నైల్లో చెప్పినట్టు నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేయడం కాదు, మన కోసం నోటిఫికేషన్ వెయిట్ చేయాలని ట్యాగ్ లైన్ ఇచ్చావు. అవును. దేనికోసం, దీనిలో అర్థం అంటే దాని అర్థం ఒకటే, ఇది నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేయకూడదు. నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేయడము అంటే, మనం వెయిట్ చేయడం అనుకుంటే నోటిఫికేషన్ వచ్చాక మాత్రమే బాగా చదువుతాం, పరిగెడతాం. ఇంకా తినడానికి టైం ఉండదు, తినడానికి టైం పెట్టుకోవాలి, స్నానం చేయడానికి టైం ఉండదు, ఎందుకంటే మనం అనుభవించాం. ఇంకా మన డీపీ కూడా స్నానం కూడా 1 నిమిషమే చేసేవాడు. అంటే టైం వేస్ట్. తినడానికి కూడా నిజం, తినేటప్పుడు కూడా మనం రివిజన్ చేసుకుని తినేవాళ్ళం అంటే ఆ రోజుల్లో. ఇంకా
అలా అయిపోతుంది. అవును. అలా నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసాము అంటే ఇలా ఉంటుంది అనమాట. అంతే. ఇలా చదువుతాం, అలా ఉంటాం. అలా కాకుండా నోటిఫికేషన్ మన కోసం వెయిట్ చేయాలి అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, నోటిఫికేషన్ నీ కోసం వెయిట్ చేయాలి అంటే నువ్వు అన్నింటికి సిద్ధంగా ఉండాలి. ఓకే. నేను అన్ని చదివి ఉన్నాను, 2 times 3 times రివిజన్ చేసి ఉన్నాను, ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, లోటుపాట్లని తెలుసుకొని కవర్ చేసుకుని రెడీగా ఉన్నాను. నాకు పోస్టింగ్ ఇవ్వడమే లేట్, ఓకే. నాది పోస్ట్ ఓకే. నేను ఇప్పుడు పెట్టి నేను రాసేస్తాను అనే విధంగా నువ్వు ఉంటేనే, దానికి సంబంధించిన అర్హత మనం సంపాదిస్తేనే ఇదన్నమాట. ఓకే. ఇది ఈ వాకింగ్ కి అర్థం అనమాట. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మెరుగైన ప్రణాళికతో ముందుకు వచ్చామని అన్నాం. అయితే డిఎస్సి యొక్క మెరుగైన ప్రణాళిక కోసం మన యూజీ అకాడమీ ఏం చేయబోతుంది? మెరుగైన ప్రణాళిక అంటే మెరుగైన ప్రణాళిక అంటే ఇప్పుడు యూజీ అకాడమీ ప్రణాళిక కాకుండా ముందుగా ఒక విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకు కొంచెం పోస్ట్ పోన్ అయింది. ఈ సమయంలో అందరూ కూడా ఎలా ఉంటారంటే ఏం చదవాలో తెలియదు, ఏం ఫాలో అవ్వాలో తెలియదు. ఇప్పటి వరకు ఒక మూడ్లో ఉన్నాం, వెంటనే చదువుకి వెళ్ళిపోతాం, ఒక ప్లాన్ ఉండేది. వెంటనే ఇప్పుడు టైం దొరికింది, ఏం చేయాలి, ఎలా చదవాలి, ఈ విధానం తెలియక చాలా మంది ఏంటంటే సతమతం అవుతూ దీనిగా ఉంటారు, రిలాక్స్ అయిపోతారు. కొంతమంది రిలాక్స్ అవుతూనే ఉంటారు, కొంతమంది ఏమనుకుంటారు ఇది మంచి అవకాశం భావించి కాల్ చేశాను, మంచి అవకాశం భావించి వెళ్ళిపోతుంటారు. చేస్తే వాడు సీరియస్ గా చదివేవాడు, ఫోన్ చేస్తే ఏం చేస్తావు ఏంటి మామ అని చెప్తే ఇంటికి వెళ్ళాను అనమాట. అంటే కొంత అంటే పోస్ట్ పోన్ చేసేటప్పుడు కొన్ని అంశాలు మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేస్తూ ఉంటాయి, పెళ్లిళ్ళు లేదా ఫంక్షన్ లేకపోతే ఇల్లు అనేటప్పటికి. అయితే ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది అంటారు? నేను అదే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ ప్రణాళిక ఎలా ఉండాలంటే ఇటు రిలాక్స్ మోడ్లోకి వెళ్లకుండా ఉండేటట్లు ఉండాలి. మనకంటూ ఒక షెడ్యూల్ ఉండాలి. ఆ షెడ్యూల్ నేను ఈ షెడ్యూల్ ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు అనే విధంగా ఉండాలి అనేది. ఎందుకంటే ఎలా అంటున్నాను, ఇప్పుడు ఒక కొంచెం పోస్ట్ పోన్ అయింది, ఏముందిలే ఒక పెళ్లి ఉంది వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఇలా పోస్ట్ పోన్ అయింది కదా వెళ్దాం అనుకున్నాం. పెళ్లికి వెళ్ళాం తిన్నగా ఉంటామా అంటే ఉండం. ఏదో సరదాగా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు మనమే చేద్దాం అనేది అనుకుంటాం. ఆ రోజు ఒక రోజు ఎక్కడ అనుకుంటాం, ఆ రోజు ఎంజాయ్ ఎంత అయిపోద్ది. నెక్స్ట్ డేకి వెళ్ళేసరికి ఏమంటే ఈ మళ్ళీ ప్రిపరేషన్ మోడ్ లోకి రావడానికి ఇంకా 2 days పట్టేస్తుంది కాబట్టి ఇక 3 days అనమాట. ఈవెన్ మనం ఒక సినిమాకి వెళ్తేనే, మనం సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఆలోచించేవాళ్ళం. ఎందుకంటే మార్నింగ్ షోకి వెళ్ళి వచ్చేసరికి ఆ సినిమా ప్రభావం ఉండిపోయి కొంచెం ఆ డే అంతా ఇదే డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి, అందుకని చెప్పేసి దానికి కూడా ఆలోచించేవాళ్ళం. ఫస్ట్ షోకి వెళ్ళేవాళ్ళం. ఎందుకు అంటే దానికి కూడా ఎంత ఆలోచించాలి అంటే ఫస్ట్ షోకి వెళ్తే అంతే. ఇప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళా 9:30కి అయిపోద్ది, తినేస్తా అయిపోద్ది, 10:30 అయిపోద్ది, చక్కగా నిద్రపోతే ఆ నిద్రతో ఆ సినిమా ప్రభావం పోతుంది, మళ్ళీ రీఫ్రెష్ అవ్వచ్చు, ఫ్రెష్ గా ఉంటుంది. అలా అన్నమాట. అలా దీంట్లో అందుకే చిన్న చిన్న విషయాలు కూడా మనం అప్పుడు ఆలోచించేటప్పుడు ఇలా చేద్దామంటే లేదు ఇలా అయిపోద్ది, మనం చిన్న విషయాలు అనుకుంటాం కానీ ఇలా చేయకూడదు ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇలా వెళ్తూ ఉంటాం. అందుకని ఈ ప్రణాళిక కూడా సేమ్ అలాంటిదే, డీవియేట్ అవ్వకుండా ఉండాలి. ఇప్పటి వరకు బాగా చదివిన వాళ్ళు ఎలా ఉంటారంటే రిలాక్స్ అయ్యారంటే చదవని వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు వెంటనే ఇప్పుడు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్ వచ్చిన వాళ్ళు, రైల్వే వచ్చిన వాళ్ళు, అంటే మన సచివాలయం జాబ్ అందరూ చదువుతున్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తారు అన్నమాట. ఈ పోస్ట్ పోన్ అవడం వల్ల అది తాబేలు కుందేలు కథలా అయిపోయింది. ఇది నీకు మంచి అవకాశంగా, ఇలాంటి సమయం నీకు మంచి అవకాశంగా మారింది. అది నేను పోలీస్ జాబ్ వదిలేసి వచ్చినాక వెంటనే టెట్ పడడం, మళ్ళీ సెకండ్ టెట్ పడడం, ఆ లాగ్ వచ్చింది 5 months అందుకోవడం, అక్కడి నుంచి డిఎస్సికి టైం రావడం. అంటే నాకు పోస్ట్ పోన్ అయితే నీకు మంచిగా కలిసి వచ్చింది. ఎలా అంటే టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టెట్ అవకాశం ఇవ్వడం, ఆ సెకండ్ టెట్ లో ఎక్కువ మార్కులు ఇంకా సంపాదించడం, అది నీకు టైం దొరకడం మంచి అవకాశం. అదే అంటున్నాను. ఈవెన్ పోస్ట్ పోన్ చాలా మంది యూజ్ చేసుకున్నారు. ఇలా జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు. పోస్ట్ పోన్ అనే పదాన్ని అంటే ఆ కాలాన్ని మాత్రం యూజ్ చేసుకోవాలి. అంతేకాని ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలా మనం మానసికంగా దృఢంగా ఉండాలి. తప్పదు. ఇంకా అన్ని మనకు అనుకూలంగా ఎలా జరగవు కదా. మన ఇప్పుడు ఈ మెరుగైన ప్రణాళికలో మనం తీసుకురాబోతున్న ప్రణాళిక మెరుగైందా కాదా, ఏ రకంగా ఉండబోతుంది? 100 days యాక్షన్ ప్లాన్ అనేది తీసుకురాబోతున్నాం. అసలు 100 days ఎందుకు పెట్టావు? ఎందుకంటే 100 days యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసిందే నువ్వు. సో ఎందుకు 100 days పెట్టావు? 90 days పెట్టవచ్చు కదా, లేదా 120 days పెట్టచ్చు. 100 days ఎందుకు పెట్టావు? 100 days అంటే
మనం ఇప్పుడు పరిస్థితులు పోస్ట్ పోన్ అంటే కొంచెం టైం పడుతుంది నోటిఫికేషన్, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఈ ప్రణాళిక అనేది నెక్స్ట్ 1 week లో ఈ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరిలో ఎండ్ అవుతుంది. ఫిబ్రవరితో ఎండ్ అయిపోతుంది. ఫిబ్రవరి 25 ఇలా ఎండ్ అవుతుంది. ఇలా ఎండ్ అయితే మళ్ళీ ఎగ్జామ్ అనేది ఎప్పుడు 2 months తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ఆర్ మేలో ఉంటుంది. కాబట్టి మార్చ్ ఏప్రిల్ ఒక 45 days, మినిమం లో 45 days ఇంకా రివిజన్ టైం ఉంటుంది. కాబట్టి రివిజన్ చేసుకుని టైం ఉంటుంది. ఈ 100 days ఏంటంటే ఇందులో 20 గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం బెటర్ అని. ఇందులో 15 ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఇచ్చేసి ఒక డివిజనల్ అన్నమాట, డివిజనల్ గ్రాండ్ టెస్ట్ లాగా సిలబస్ ఇచ్చేసి 15 గ్రాండ్ టెస్ట్లు కూడా సిలబస్ ఇచ్చేసి పెట్టడం, 5 కూడా ఓవరాల్ గా పెట్టడం. ఈ 15 ఎలా అంటే మొత్తం ఓవరాల్ సిలబస్ ని పార్ట్లుగా చేసి 15 పార్ట్లుగా చేసి ప్రతి సబ్జెక్ట్ ఒక గ్రాండ్ టెస్ట్ అయిందంటే ఆ గ్రాండ్ టెస్ట్ లో ప్రతి సబ్జెక్ట్, ఇప్పుడు మనకి జీకే, కరెంట్ అఫైర్స్, పెర్స్పెక్ట్, ఇంకా సైకాలజీ, మెథడాలజీ, కంటెంట్, ప్రతి సబ్జెక్ట్ లో కూడా కొన్ని టాపిక్స్ 6 రోజులకి ఎంత చదవగలరు అని సరిపడింది. అంటే 5 days చదువుకోవడానికి 6th day ఎగ్జామ్ అంతేనా? 6th day ఎగ్జామ్. ఆ 6th day లో కూడా ఈవినింగ్ 5 days అనేది సిలబస్ కవర్ చేయడానికి సరిపోద్దా? ఇచ్చిన సిలబస్ ని మనం ఎప్పుడు కూడా ఇచ్చిన సిలబస్ ని 5 days కాదు, మనం 10 days కూడా చదవచ్చు. కాంటెంట్ ఏంటంటే మనకి టార్గెట్ ముందల ఉంది, టార్గెట్ ఉంది అంటే ఇప్పుడు ఒక సిలబస్ ఉంది 10 days చదవండి అన్నారు అనుకోండి, వాళ్ళు వేరే విధంగా చదువుతారు. లేదు మీరు 6 days లో చదవాలంటే ఎఫెక్టివ్ ఎక్కువ పెడతారు, అదర్ విషయాల మీద తగ్గించేస్తారు. నేను ఎక్కడికో బయటకు వెళ్ళాలి, ఇచ్చేయాలి, అవన్నీ విషయాలు తగ్గించేస్తారు. ఎందుకంటే నాకు టైం లేదు ఇక్కడ అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇలా 6 days కి ఇచ్చాం కాబట్టి 6 days మొత్తం చదువుకుంటారు. 6th day సాయంత్రం ఎగ్జామ్ రాసుకొని దాని లోటుపాట్లన్నీ చూసుకొని అక్కడతో అది కంప్లీట్ చేసుకుంటాం. ఈవినింగ్ 6 ఇవ్వడం కూడా రీజన్ అదే, ఎందుకంటే చదవడానికి టైం ఉండదేమో. ఇంకా 6 days కూడా ఈ సిలబస్ చదవలేకపోతున్నాం అనుకుంటే దానికి కూడా వాడు చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ 6 days సిలబస్ లో మీరు ఇప్పటి వరకు ఏదైతే టచ్ చేయలేదో ఆ టాపిక్స్ ఫస్ట్ చదువుతారు. కరెంట్ అఫైర్స్ ఇలాంటి 9th, 10th లింక్ టాపిక్స్. ఆ 6 days సిలబస్ లో 9th, 10th లింక్ టాపిక్స్, పిఐ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి ఉంటాయి. వీటితో పాటు 130 సిలబస్ కూడా ఉంటుంది. ఏవైతే చదవలేదో వాటిని చదువుతారు. వాటిని చదువుతూ నెక్స్ట్ అవి అయ్యాక వీటి మీదకి వస్తారు. వీటిలోకి వచ్చిన తర్వాత ఆడు క్లియర్ గా చదవమని చెప్తున్నాం. క్లియర్ గా చదువుతారు. 1-2 టాపిక్ చదవడానికి వీలు అవ్వలేదు, ఉండిపోతుందంటే ఉంచేయండి, ఇబ్బంది ఏం లేదు, పూర్తిగా ఉంచేయండి. నేను చదవలేదని చెప్పేసి ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం చదివింది జాగ్రత్త చదవాలి. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ కి 1 కి నేను 2 subjects విడిచిపెట్టాను, అది నేను రాసుకుంటాను. అలాగే ఎన్ని విడిచిపెట్టాను రాసుకొని ఇవన్నీ కూడా ఈ గ్రాండ్ టెస్ట్ లని అయ్యాక చదువుకుంటాం. అవన్నీ కూడా ఏం ఉండిపోతాయి, నువ్వు ఆల్రెడీ చదివినవే ఉండిపోతాయి, మాక్సిమం అదే ఉండిపోతాయి. కాబట్టి దాంతో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇలా ఒక షెడ్యూల్ ఇస్తున్నాం, ఈ షెడ్యూల్ ఫాలో అవుతూ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి డీవియేట్ అవ్వరు. మెయిన్ థింగ్ ఏంటి, డీవియేట్ అవ్వరు, దాంతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే బిట్స్ క్వాలిటీ గురించి యూజీ అకాడమీలో ఎక్కువ మంది అందుబాటులో ఉంటుంటారని ఈ 2 విషయాల గురించి ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది నువ్వు ఇందాక మాట్లాడేటప్పుడు. సో బిట్స్ క్వాలిటీ ఏ రకం ఉండబోతుంది, టీమ్ గురించి బిట్ క్వాలిటీ అయితే ఒకటే చెప్పబోతున్నాను. మన ఇండివిజువల్ మన డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు అన్ని సబ్జెక్టులు మనం అందరం కలిసి చదివాం. కానీ ఇప్పుడు అందరూ కలిసి అన్ని సబ్జెక్టులు చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరికి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు తీసుకొని బిట్ ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఎలా అంటే ప్రీవియస్ డిఎస్సి మొన్న జరిగిన టెట్ పేపర్లు, తెలంగాణ డిఎస్సి పేపర్లు అంతా అనాలిసిస్ చేసుకొని వాడు కంటెంట్, ఇప్పుడు మ్యాథ్స్ కంటెంట్ 16 బిట్లే. ఆ 16 బిట్లు ఇవ్వడానికి తక్కువ అనకూడదు, కానీ చాలా తక్కువ టైమే అవి ఇచ్చేవచ్చు అనుకుంటాం. కానీ 16 బిట్లు ఇవ్వడానికి నాకు చాలా టైం పెట్టేస్తుంది. ఈవెన్ ఇంగ్లీష్ నాకు ఒక క్వశ్చన్ ఇవ్వడానికి, మెథడాలజీ క్వశ్చన్ ఇవ్వడానికి 1/2 గంట పైన తీసుకుని నేను చూసుకుంటే 1/2 గంట ఒక 4 క్వశ్చన్లు రాసేసరికి ఇంచుమించు దగ్గర అంటే 1 hour బాగా దాని మీద అనాలిసిస్ చేసి 4 sentences కదా ఇవ్వమని మనకి ఇన్స్ట్రక్షన్ కూడా అదే, ప్రతి బిట్లు 4 కవర్ అవ్వాలని. ఎంత జాగ్రత్త రాసి 1/2 గంట దాటిపోతుంది క్వశ్చన్. సో అనుకుంటాం కానీ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. అంటే ఒక సబ్జెక్ట్ రాయగలుగుతున్నట్టు ఎంత క్వాలిటీకి రాయగలుగుతున్నాయి, కానీ
అన్ని సబ్జెక్టులు అయితే ఇంత క్వాలిటీగా అందుకనే ఆ క్వాలిటీని మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని బాగా అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ అనాలిసిస్ చేయకుండా ఎవరు బిట్ రాయడానికి లేదు. అనాలిసిస్ చేస్తూ టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాటర్ని చూస్తూ నువ్వు ఏ విధంగా ఇచ్చాడో, నువ్వు అనాలిసిస్ ఏ విధంగా ఇచ్చాడు, నువ్వు బిట్ ఫ్రేమింగ్ నువ్వు చూసావు, టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడు చూసావు, కాబట్టి నువ్వు మంచిగా బిట్ వస్తుంది బయటికి. అందుకే ఇవి చాలా యూజ్ అవుతుంది, వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ కూడా అందులో ఉంటాయి. దానికంటే మెరుగైంది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక సబ్జెక్ట్ టీచరు వీళ్ళు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కాల్ చేస్తారు, ఇలా ఉంది నాకు డౌట్ ఉందంటే వెంటనే ఇలా ఇలా అని చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, కాబట్టి ఆ గ్రూప్ లో ఏం పెట్టినా అందులో రెస్పాండ్ అవుతారు. పర్సనల్ గా, ఎందుకంటే పర్సనల్ గా ఒక్కొక్క నెంబర్ ఇచ్చేసాం కాబట్టి మనం మరి ఇబ్బంది ఉండదు అనమాట వాళ్ళకి. సబ్జెక్ట్ పరంగా అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ఒక సమ్ డౌట్ సమ్ పెట్టేసి ఎక్స్ప్లెనేషన్ పెట్టి అన్నట్టు పెట్టేస్తాం. ఇప్పుడు అందరికి ఈ డౌట్లు కాకుండా ఇది వాళ్ళు నెట్ లో తీసుకున్న, పక్క వాళ్ళు ఎక్కడ బుక్ లో చూసినా తెలిసిపోద్ది. కాకపోతే దాన్ని ఈజీ మెథడ్ లో ఎలా చేయాలి, ఇలాంటి మెథడ్ ఎలా, ఇలాంటిదే ఇంకో విధంగా ఏ విధంగా ఇవ్వచ్చు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఈ టాపిక్ ఉంది, ఒక ప్రాబిలిటీ ఉంది, ఒక సంభావ్యత అనే టాపిక్. ఈ టాపిక్ ని ఎలా చదవాలి సార్, ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారు అనమాట. చదివే విధానాన్ని కూడా మనం చెప్తున్నాం, ఇలా చదవాలి, ఇలా చదవాలి, ఇలా చదివితే ఈజీ పద్ధతి. చదివే విధానం అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ అదే. ఎవరు కాల్ చేసినా సరే చాలా కోఆపరేటివ్ గా మాట్లాడండి, వాళ్ళ డౌట్ ని వినండి, చెప్పండి అని. అందుకు బిజీగా ఉన్నా సరే ఒక 10 నిమిషాల తర్వాత, అరగంట తర్వాత మళ్ళీ మాట్లాడి వాళ్ళతో వాళ్ళ కమ్యూనికేషన్ అయ్యి వాళ్ళతో ఏంటి మీకు క్వశ్చన్ డౌట్ లేదు మాట్లాడాల్సి వస్తుంది. అందరికి కూడా టీమ్ కి ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. విషయం కూడా అదే, మనం ఈ విధంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఇంతకంటే మంచి ప్లస్, అంతకంటే మంచి అందుబాటు సబ్జెక్ట్ సార్ అందుబాటులో ఉండడం అనేది చాలా మంచి విషయం, చాలా మంచి విషయం. అందుకనే టెస్ట్ విషయంలో ఇప్పుడు ఇంత ప్రణాళిక ఏంటి, ఇప్పుడు వెంటనే ఏదంటే సెకండ్ షెడ్యూల్ విడుదల చేసేద్దాం, ఇలా చేద్దాం. మనం ఏమనుకున్నామంటే ఒక షెడ్యూల్ అయిపోయాక, ఇప్పుడు షెడ్యూల్ ఒక ఎన్ని రోజులు అంటే ఇప్పుడు 100 days ప్లాన్ ఉంది. 100 days అవగానే టెస్ట్లు వాళ్ళకి కనిపిస్తాయి యాప్ లో. ఎంత కాలం మనకి కనిపిస్తాయి? వాళ్ళకి 1 year ఉంటుంది కోర్స్ వ్యాలిటీ. 1 year అంటే ఇప్పుడు నేను 100 days నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే అవతల నేను 365 days కదా, అంత 265 days కూడా నేను దీన్ని రివిజన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రివిజన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే మన ఆలోచన ఏంటంటే వీళ్ళకి క్వాలిటీగా బిట్స్ అందించాలి, ప్లస్ మంచి ప్రణాళిక. ఏంటంటే అందరం చదువుతాం, వ్యక్తిగతంగా మనము ప్రణాళిక ఒక ప్లాన్ వేసుకొని చదువుతాం. ఒక రోజు చదువుతాం, రెండో రోజుకి పక్కన పెట్టేసి వేరే ఫాలో అవుతాం. అలా కాకుండా ఈ విధంగా ఫాలో అవుతూ వెళ్ళండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మేము క్లియర్ చేస్తాం. మీకు సబ్జెక్ట్ పరంగా కాదు, ఈ కాన్సెప్ట్ ఇలా ఏ చదివే విధానం చెప్పాలి. అదే ఇంత అవకాశం, డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం, ఇదే అవకాశం ఎవరికి ఉండదు. ఎందుకంటే మనం ఇది మన ఓన్ గా కొంచెం చూసాం, చాలా మనం ఫేస్ చేసి వచ్చాం. కాబట్టి ఎవరు కూడా ఇలా అవ్వకూడదు. ఎందుకంటే చాలా మంది చదివిన వాళ్ళే బాగా చదువుతారు, కొంచెం విషయాల్లో సరైన ప్లానింగ్ లేక, చదివే విధానం కొంచెం తెలియక 1 mark లోను 1/2 mark లోను పోతూ ఉంటారు. వాళ్ళు పోయిన వాళ్ళు కూడా దగ్గర 6 years 7 years ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళే. ఎంత బాధ అనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి తెలిసిన విషయం, మన బావ ఉన్నాడు, రామనాయుడు బావ, అంటే అనకూడదు కానీ జాబ్ వాడికి ఫస్ట్ వస్తుంది అనుకో. అసలు యాక్చువల్గా మనకని ముందు ఉంటాడు అనుకున్నాం. కాకపోతే చిన్న ఎందుకంటే ఇప్పుడు అనుకున్నా వాడి గురించి సబ్జెక్ట్ మన ఎవరికి లేదు. వాస్తవం. ఇంతమంది జాబులు కొట్టాం, వాడికి మిస్ అయింది. వాడికున్న సబ్జెక్ట్ మన ఎవరికి లేదు. అది నాకు ఎప్పుడు కూడా మైండ్ లో అది ఉంటుంది. అంటే సబ్జెక్ట్ వీడికి బాగుంది అనే విషయం మనకు తెలుసు, బయట ప్రపంచానికి తెలియదు. వాడిని ఏమనుకుంటారంటే వీడు సాధించలేదంటే వీడు చదవలేదేమనుకుంటాడు. ఎగ్జామ్ లో మనం పెర్ఫార్మ్ చేసే విధానం లేదా మనం స్మార్ట్ వర్క్ చేసే విధానంలో తేడాలు, చిన్న మిస్ అవుతుంటాం. సక్సెస్ అవడం, ఫెయిల్ అవడం కూడా చిన్నవి తేడా చేస్తాయి. అదే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఒక ఏంటంటే నిల్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పమన్నా సరే అంత సబ్జెక్ట్ ఉంది, అంత దీనిగా చెప్పేవాడు. కానీ చిన్న లోటుపాట్లు ఇలాంటి వాళ్ళు మనకు తెలిసింది బాగా అక్కడే. ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకనే కదా మనం కూడా
ఒక మంచి ప్రణాళికతోని వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మన ఐడియాస్ని షేర్ చేస్తూ ఉపయోగపడతాయి. ఒకరికి కాకపోయినా ఒకరికైనా ఇప్పుడు ఏముంటది మనం మాట్లాడే ఇప్పుడు మాట్లాడుతున్న వీడియో కూడా వారికి ఏముంది ఏదో ఉందో ఏదో చెప్తున్నారో అనుకున్నా వేరే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరైతే కొంచెం సీరియస్ ఉంటారో వాళ్ళు కనెక్ట్ అవుతుంది. వీళ్ళు బాగానే చెప్తున్నారు చిన్న చిన్న విషయాలే కానీ చాలా బాగున్నాయి, ఈ మెథడ్ బాగుంది అనే విషయం తెలుస్తుంది. దాని ప్రకారమే ఈ షెడ్యూల్ ఇలా రెడీ చేస్తూ ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా ఇస్తూ ఉంటే టెస్ట్ కి డిఫికల్టీ లెవెల్ పెరుగుతుందని విన్నాను స్టూడెంట్స్ నుంచి. నేను కూడా ఖచ్చితంగా పెరగాలి. ఎందుకంటే 4 టెస్ట్ ఫస్ట్ కన్నా సెకండ్ థర్డ్ లెవెల్ పెరుగుతూ ఉండాలి. టెస్ట్ యొక్క డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉండాలి, వారి మార్క్స్ తగ్గుతూ ఉండాలి. అదే మన టార్గెట్. వాళ్ళని మనం తగ్గించాలి, వాళ్ళని వాళ్ళు పెంచుకోవాలి. అంతే కదా. వాళ్ళ మార్క్స్ మనం తగ్గిస్తాం. ఎలా అంటే వాళ్ళ ప్రిపరేషన్ స్పీడ్ అంటే క్వాలిటీని వాళ్ళు పెంచుకోవాలి. ఇప్పుడు ఎలా ఉన్నా అంతే. ఇప్పుడు ఎలా చూడాలంటే ఇప్పుడు టెస్ట్ రెడీ చేసేటప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తున్నాం మనం. ఏంటి అంటే వీళ్ళు ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకో, ఎక్కువ ఈ మార్క్స్ కి వాళ్ళు ఏమనుకుంటారు ఈ టెస్ట్ కంటే నెక్స్ట్ టెస్ట్ లో ఎక్కువ మార్క్స్ రావాలని చదువుతారు వాళ్ళు. మనం ఏమనుకుంటాం ఈ టెస్ట్ కంటే వీడు తక్కువ మార్కులు వచ్చేటప్పుడు తెప్పించాలని మనం ఇలా ఫ్రేమ్ టఫ్ చేయాలి. ఇలా జరిగే ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా మెరుగవుతారు. చాలా 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 ఇది అవుతారు. ఇది అవ్వాలి. అలా అవుతూ వాళ్ళు ఏంటంటే ప్యాటర్న్ కూడా అంతే. ఈ గ్రాండ్ టెస్ట్ కూడా ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా డిఎస్సి ఎగ్జామ్ లాగా ఫీల్ అవుతారు. ఆ బిట్స్ కూడా అలాగే ఉంటాయి. బిట్స్ అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి. కాబట్టి ఇలా 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 రాస్తూ చివరికి డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళేసరికి అక్కడ దీనికంటే అక్కడ ఈజీ అనిపిస్తాయి. మన టార్గెట్ కూడా అదే. ఇక్కడ కష్టంగా అనిపించాలి. అమ్మో ఇదే చాలా ఈజీలా డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నాడు, ఇది చాలా ఈజీ, నేను టెస్ట్ రాశాను వాళ్ళు చాలా కష్టంగా ఇచ్చేవాళ్ళు, ఇది చాలా ఈజీలే బిట్ అని అనిపించాలి. వర్క్ చేసి ఎంత కష్టపడి ఇక్కడే కష్టపడాలి, ఎగ్జామ్ కి వెళ్ళాక ఈజీ చేయాలి. అంతే, అదే టార్గెట్ తో ఒక మంచి ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి కూడా 75 days అని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా రీషెడ్యూల్ ఇచ్చాం. అంటే ఒక డే పెంచి ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి వాళ్ళకి చదువుకోవడానికి ఇలా ఇవ్వాలి. ఇలా రీషెడ్యూల్ చేసి సేమ్ అనమాట 5 days వాడిని పెంచి ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాలి. వాళ్ళు ఏ నిరాశలో ఉన్నా అంటే కొంచెం దీనిలో ఉన్నా వాళ్ళ మైండ్ సెట్లు మార్చే విధంగా మనం మాట్లాడుతూ ఉండాలి, మనం ఇచ్చేస్తూ ఉండాలి. ఇప్పుడు అంటే వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వెనకున్న నీడలా మనం ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోనే మన ఉద్దేశం అదే. ఓకే కిషోర్, అయితే ఇంకా ఏమైనా ప్లానింగ్ లో లేదంటే ప్రిపరేషన్ లో ఏ రకంగా నువ్వేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నావా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒకసారి డిఎస్ ఆస్పిరెంట్స్ కోసం? నేనైతే ఒకటే సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది అనే విషయాన్ని పక్కన పెట్టేసి మీరు నేను ఎంతవరకు చదివున్నాను, నేను పోస్ట్ పోన్ అవ్వకుండా ఉంటే ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరిగిపోతే నాకు జాబ్ వస్తుందా లేదా అనే విషయాన్ని మీరు ఒకసారి అనుకుంటే ఒకరు కూడా భయపడతారు. అమ్మో అలా అవ్వదు, రాదని అనుకుంటాం. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ గా ఉండలేము. ఎందుకంటే మన సిలబస్ చాలా ఎక్కువ కాబట్టి మీరందరూ కూడా ఈ సమయాన్ని మంచిగా యూజ్ చేసుకొని, అంటే ఈ సమయం దొరికింది కదా, పర్వాలేదు కదా, నోటిఫికేషన్ రాలేదు కదా అని రిలాక్స్ మోడ్లోకి వెళ్ళకుండా ఈ చిన్న చిన్న విషయాలు అనుకుంటాం. కానీ అది ఒక రోజుకి ఏమైపోయిందో అని వేరే దగ్గరికి వెళ్ళి ఆ రోజు నుంచి మళ్ళీ ప్రిపరేషన్కి వచ్చేస్తే చాలా టైం పడుతుంది. అది చాలా ఇదవుతుంది. ఈ టైంలో నీకు హెల్త్ పరంగా ఏమైనా సరే అది టైం తీసుకుంటుంది. అందుకనే డీవియేట్ అవ్వకుండా ఈ షెడ్యూల్ ఫాలో అవుతూ ఇలా చదువుతూ ఇలా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇంతకంటే మంచి ఎగ్జామ్స్ అయితే మాత్రం ఎవరు నిర్వహిస్తారేమో మేము చెప్పుకుంటున్నాం అనమాట. ఇంతకంటే మంచి ఎగ్జామ్స్ అయితే ఇంకెవరు నిర్వహించలేరు అనేసి మాకు అనిపిస్తుంది. రెస్పాన్స్ కూడా అలానే ఉంది. మేము కూడా రెస్పాండ్ అయ్యే విధానం కూడా అందరికీ అలానే ఉంది. ప్రతి విషయాన్ని కూడా రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. సబ్జెక్ట్ పరంగా లేదు, మోటివేషన్ పరంగా ఏంటి సార్ ఇలా ఉంది, ఏం చేద్దాం అనే విషయం కూడా రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. కాబట్టి మీరు మాత్రం ఒక షెడ్యూల్ ఫాలో అవుతూ దాని ప్రకారం వెళ్ళిపోండి, డీవియేట్ అవ్వద్దు. ఇంకో మెయిన్ థింగ్ ఒక పాయింట్ ఏంటంటే మీరు పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు. నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, పక్క వాళ్ళతో అసలు పోల్చుకోవద్దు. మీతో మీకే పోటీ.
పక్క వాళ్ళతో పోల్చుకుంటే ఏమవుతుందంటే వాడు చదివేస్తున్నాడు లేదా వాడికి ఎక్కువ వచ్చేస్తున్నాయి అనే ఇది ఉంటే మనం వాడి మీద ఫోకస్ చేస్తాం తప్పించి వాడు మార్క్స్ ఏమొస్తున్నాయి, వాడు ఏం చదువుతున్నాడు, వాడు ఎలా చదువుతున్నాడు చూస్తాం తప్పించి మన లోటుపాట్లు ఏంటని మనం చూడం. అందుకని ఎప్పుడు కూడా మన గురించి మనకే పోటీ, మన లోటుపాట్లు ఏంటి, మనం ఎలా ఇచ్చేసుకోవాలి, మనం ఎలా కొంచెం మెరుగుపరుచుకోవాలి, కొంచెం ఎలా ఇది అవ్వాలని చెప్పేసి ఆలోచించండి. దీని గురించి ఎప్పుడు కూడా వర్రీ అవ్వద్దు, కాన్ఫిడెంట్ గా ముందరకెళ్ళండి, ప్రతి క్షణం కూడా కాన్ఫిడెంట్ గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. సో యూజీ అకాడమీ ద గ్రాండ్ టెస్ట్ స్పెషలిస్ట్ నిర్వహించిన ఈ యొక్క చర్చ మీకు అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇటువంటి క్రూషియల్ పోస్ట్పోన్ అయిన టైంలో, పోస్ట్పోన్ అయ్యింది అంటే 2 or 3 months మించి పోస్ట్పోన్ అవ్వదు. చాలా కాన్ఫిడెంట్ గా లోకేష్ సార్ కూడా చెప్తున్నారు పోస్టింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇస్తామని. కాబట్టి ఉన్న సమయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ఈ యొక్క స్ట్రాటజీస్ అన్ని ఫాలో అవ్వండి. ముఖ్యంగా గ్రూప్ డిస్కస్ చేయండి, టెస్ట్ సిరీస్ రాయండి. 6 గంటల టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయితే 6 గంటల నుంచి 7:30 వరకు టెస్ట్ సిరీస్ రాస్తారు. దాదాపు 8:30 వరకు రాస్తారు. 8:30 వరకు భోజనకి వెళ్ళొచ్చి మీ టెస్ట్ సిరీస్ లో మీరు చేసిన తప్పులన్నీ నైట్ వెరిఫై చేసుకోండి. అలా మీరు చేసుకున్న సార్ మీకు నైట్ నిద్రపోయే సమయానికి మీరు చేసిన తప్పులన్నీ వెరిఫై చేసుకోవడం కుదురుతుంది. పడుకున్నాక నెక్స్ట్ డే యాజ్ యూజువల్ గా లేచి నెక్స్ట్ టెస్ట్ సరిపడా సిలబస్ అంతా కవర్ చేసుకుని ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ది డే టెస్ట్లన్నీ అయిపోయాక మీకు ఎలాగో మేము కోర్స్ వ్యాలిడిటీ అనేది 1 year ఇచ్చున్నాం కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ లో ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఒక్కొక్క క్వశ్చన్ 4 questions మీకు కవర్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. షైనింగ్ ఆఫ్. గుడ్ బై.